Hello everyone, welcome back to our channel Infinite Mom. మునగాకు చపాతీ రెసిపీలో మనం డిస్కస్ చేసుకున్నాం కదా, మునగాకుతో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని అండ్ చాలా రెసిపీస్ కూడా చేసుకోవచ్చు అని. సో ఇవాళ మునగాకు పెసరపప్పు కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ మనం మునగాకుని సాల్ట్ వేసుకొని నలుపుతూ వాటర్తో 2 to 3 times క్లీన్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. తర్వాత పెసరపప్పును కూడా క్లీన్ చేసేసుకొని మునగాకులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు అండ్ 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసేసుకొని 3/4 కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోకూడదండి, నార్మల్ పప్పుకు లాగా కాదు, కొంచెం పొడి పొడిగా ఉండాలి ఈ కర్రీ కోసం. తర్వాత కుక్కర్ పెట్టేసుకొని 1 విజిల్ వస్తే సరిపోతుంది. మీన్ వైల్ తాలింపు కోసం ఆనియన్, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు అండ్ కొత్తిమీర కూడా రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదా, పెసరపప్పు ఎక్కువ ఉడికిపోకుండా ఇలా కొంచెం పొడి పొడిగా ఉండాలి. తర్వాత ఆయిల్ పెట్టేసుకొని ఆవాలు, జీలకర్ర అండ్ మినపప్పు కూడా యాడ్ చేసుకొని కాసేపు వేగనివ్వాలి. అన్నీ వేగిన తర్వాత ఆనియన్, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు రెడీ చేసుకున్న తాలింపుని మునగాకు పెసరపప్పులో యాడ్ చేసేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. దెన్ కాసేపు స్టవ్ మీద అలా పెడితే ఎక్సెస్ వాటర్ ఏదైనా ఉంటే ఎగిరిపోతుంది, మనకు కర్రీ పొడి పొడిగా వస్తుంది. ఫైనల్గా ఒక లెమన్ పిండేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. మోరింగా చపాతీ రెసిపీ కూడా డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను, దాన్ని కూడా చూసేయండి. ఈ కర్రీ పుల్లగా, కమ్మగా, చాలా టేస్టీగా ఉంటుందండి. చపాతీ ఆర్ రైస్ లేక్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ హెల్దీ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ Infinite Mom.